హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను మళ్ళీ ఇంకొక వీడియోతో వచ్చాను. సో లాస్ట్ వీడియోలో నేను ఫ్లవర్స్ ఎట్లా పెంచుతున్నాం, మందార పూలు అవన్నీ చూపించాను కదా. సో ఈ వీడియోలో మా వెజిటేబుల్స్ చూపించడానికి వచ్చాను. చూసారు కదా, ఇవి వేసి మేము ఎన్నో మంత్స్ కూడా అవ్వలేదు. అవి వర్షాలు బాగా పడ్డాయి కదా, సో బాగా వచ్చాయి. పొట్లకాయలు, సొరకాయ, కాకరకాయ, బీరకాయ, చిక్కుడుకాయలు ఇంకా చాలానే వేసాము. ప్రస్తుతానికైతే సొరకాయలు అండ్ అలాగే పొట్లకాయ, కాకరకాయలు ఇవి వచ్చినాయి. అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని. బాగా పెరిగినాయి నిజంగా. చూసారు కదా, ఇదంతా మాకు సైడ్ ఉంటుంది ఒక గార్డెన్ లాగా. అక్కడ ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం అనమాట. ఇదేమో చిక్కుడు పాదు. చక్కగా వారానికి మొత్తం సరిపోయే వెజిటేబుల్స్ అన్నీ మాకు ఇంట్లోనే ఇలా బాగా వచ్చినాయి. చూసారు కదా సొరకాయ, చూడండి అవన్నీ చూస్తుంటే అసలు ఇన్ని వెజిటేబుల్స్ ఉండగా మనకి నాన్ వెజ్ తినాలనిపిస్తుందో చెప్పండి. చక్కగా ఇంట్లోనే ఆర్గానిక్గా అన్నీ పెంచుకుని హ్యాపీగా తింటే అసలు ఆ ఫీలే వేరబ్బా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. చూశారు కదా, పొట్లకాయతో మనం ఎన్ని చేసుకోవచ్చో. పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, పొట్లకాయ ఫ్రై చేసుకోవచ్చు, పొట్లకాయ పాలు వేసుకుని కర్రీ వండుకోవచ్చు, పొట్లకాయ పచ్చడి చేసుకోవచ్చు. ఇంకా చాలానే ఉన్నాయి అసలు లిస్ట్. బోల్డ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి, చాలా పొడవుగా, హెల్తీగా, ఫ్రెష్గా ఉన్నాయి నిజంగా. సో మీకు ఇవన్నీ పెంచడానికి టిప్స్ ఏమన్నా కావాలంటే మాకు కమెంట్స్లో చెప్పండి. డెఫినెట్లీ మీకు ఇంకొక వీడియోలో అన్నీ మేము ఏం చేసాం ఏంటి అని క్లియర్గా అన్నీ చెప్తాను. కాకరకాయలు చూడండి అసలు ఎన్ని వచ్చాయో, భలే పెరిగినాయి అన్నీ. కాకరకాయలు చాలామంది తినరు, కానీ అది వండేలా వండితే అసలు చాలా బాగుంటుంది. కాకరకాయ రసం వేసుకుని తింటే అసలు ఆహా సూపర్ అసలు. చూసారు కదా, పక్కింటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, అన్ని కాకరకాయలు వచ్చినాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.